చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని కలవాలనుకోవటమే కొంచెం ఆశ్చర్యం కలిగించింది. సరే, ఆయన ఏంటంటే ఒక పెద్దవాడు, సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి కలుద్దామని అనుకోవచ్చు. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభం గారి అడుగులు ఎటు పడుతున్నాయంటే వైఎస్ఆర్సీపీ వైపే పడుతున్నాయి. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ సాధ్యం కాదు, అది కేంద్ర పరిధిలో ఉంది. కాపు కార్పొరేషన్కి నేను 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తాను అని 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ సందర్భంగా ముద్రగడ పద్మనాభం గారు ఎక్కడ మాట్లాడలా. సరే, మాట్లాడలేదు. ఈయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా,